హాయ్! హలో! నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని జెప్పేసి అనుకుంటున్నా. ఈ వీడియోకొచ్చి పీఆర్‌సీ గురించి చాలామంది మనల్ని అడిగారు. "అన్న పీఆర్‌సీ అంటే ఏంటన్నా? జీతాలు ఎలా పెరుగుతాయి? కొంచెం దాని గురించి క్లారిటీగా చెప్పన్నా" అని జెప్పేసి చాలామంది మనల్నయితే అడగడం జరిగిందనమాట. సో, ఈ వీడియోకొచ్చేసి పీఆర్‌సీ అంటే ఏంటి? పీఆర్‌సీ కమిషన్ ఎలాగేస్తారు? ఏంటి అనే దాని మీద కొంచెం క్లారిటీ ఇద్దామని జెప్పేసి అనుకుంటున్నాననమాట. సో, ఇంకా ఎవరైనా ఛానల్‌ని ఫాలో చేయలేనోళ్ళు ఉంటే, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే, ఖచ్చితంగా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎంప్లాయీస్‌కి సంబంధించిన న్యూస్ కానీ, నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి ఆల్ న్యూస్ అప్డేట్స్ అన్నీ కూడా మాక్సిమం నేనైతే అందించడానికి ప్రయత్నం చేస్తా ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పీఆర్‌సీ అంటే ఏంటంటే, పి అంటే పే రివిజన్ కమిషన్. పీఆర్‌సీ అంటే పే రివిజన్ కమిషన్ అనమాట. పే రివిజన్ కమిషన్ అనేది ప్రభుత్వం ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పెన్షనర్ జీతభత్యాలను సవరించడానికి ప్రభుత్వం అనేది నియమించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ అని చెప్పేసి చెప్పొచ్చనమాట. అంటే పెరుగుతున్నటువంటి ధరలో జీవన వ్యయానికి అనుగుణంగా సాధారణంగా ప్రతి 5 ఇయర్స్‌కే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాలు దీని ద్వారా పీఆర్‌సీ ద్వారా జీతాలను పునర్వ్యవస్థీకరిస్తారన్నమాట. పునర్వ్యవస్థీకరించడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా పీఆర్‌సీ ప్రక్రియ ఎలా చేస్తారో అనేది కాక మనం చూస్తే ఒక కమిషన్ అయితే నియమిస్తారన్నమాట. ఒక కమిషనర్‌ను నియమిస్తారు. అందులో కమిషన్ అనేది వస్తది. కమిషనర్ అనే ఒక ఆయన్ని నియమించడం అయితే జరుగుతది. అందులో విశ్రాంత ఐఏఎస్ గాని లేదా న్యాయమూర్తి అధ్యక్షన కమిషన్ అయితే ప్రభుత్వం అనేది ఏర్పాటు చేస్తది. అధ్యయనం మరియు విజ్ఞప్తులు ఉద్యోగ సంఘాల నుంచి డిమాండ్లను స్వీకరించి ఎవరైతే ఎంప్లాయీస్ యూనియన్స్ ఉన్నాయో ఆ ఎంప్లాయీస్ యూనియన్స్ నుంచి వారి యొక్క డిమాండ్లను స్వీకరించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు ద్రవ్యోల్బణాన్ని కమిషను అధ్యయనం చేస్తారన్నమాట. ఈ విధంగా అధ్యయనం చేసిన తర్వాత సిఫార్సుల నివేదికను అయితే ఇస్తుందన్నమాట. ఫిట్మెంట్ శాతం, అదేవిధంగా కొత్త పే స్కేల్ ఎలాగ ఉండాలి, అలవెన్స్‌లో మార్పులు ఏముండాలి అనేటువంటి వాటిలపై కమిషన్ అనేది ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే సమర్పించడం జరుగుతుంది. ఆ తర్వాత జీవో అనేది విడుదల చేస్తారన్నమాట. నివేదికపై చర్చలు జరిపిన ప్రభుత్వం తుది నిర్ణయం అయితే తీసుకుని జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా సవరించినటువంటి జీతాలను అమలు చేస్తుందన్నమాట. ఈ పీఆర్‌సీ అవ్వకముందే మధ్యలో ఐఆర్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఇంటీరియర్ రిలీఫ్ అని చెప్పేసి అంటారు. మధ్యంతర భృతి దానికోసం అధ్యయనం చేసే సమయంలో ఎంతో కొంత ఎంప్లాయీస్కి ఇస్తూ ఐఆర్ అనేది ప్రకటించడం జరుగుతుంది అనమాట. ఎప్పుడు కూడా ఆనవాయితీగా మనకి అదే జరుగుతూ వస్తుందన్నమాట. పీఆర్‌సీ వల్ల కలిగేటువంటి ముఖ్య లాభాలు ఏంటి అనేది కాక మనం చూసుకుంటే గణనీయమైనటువంటి జీతం పెంపు ఉంటుందన్నమాట. అంటే బేసిక్ పే మారడం వల్ల మొత్తం గ్రాస్ జీతం అనేది పెరగడం జరుగుతుంది. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి కూడా పెరుగుతుందన్నమాట. ఉదాహరణకి గ్రాడ్యుటీ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, కమ్యూనిటీ వంటి రిటైర్మెంట్ ప్రయోజనాలు కొత్త బేసిక్ ఆధారంగా ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. అదేవిధంగా పెన్షనర్లకు మేలు. పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగులకు మూల వేతనం ఏదైతే బేసిక్ పెన్షన్ ఉంటుందో దాన్ని సవరించబడి పెన్షన్ మొత్తం అయితే ఒకసారిగా పెరిగేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇక బేసిక్ పే మరియు అలవెన్స్‌లో మార్పులు ఏముంటాయి అనేది కాక మనం చూస్తే కొత్త బేసిక్ పే అనేది వస్తుంది. న్యూ బేసిక్ పే అనేది వస్తుందన్నమాట. దానిని లెక్కించడం జరుగుతుంది. పీఆర్‌సీ అమలు చేసినప్పుడు పాత బేసిక్ పేను కొత్త బేసిక్ పేగా మార్చడానికి కింది సూత్రాలను అయితే ఉపయోగిస్తారు. ఏంటి ఆ సూత్రాలు అంటే న్యూ బేసిక్ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ బేసిక్ ఇంటూ మార్జ్డ్ డిఏ అని చెప్పేసి అంటారన్నమాట. మార్జ్డ్ డిఏ అదేవిధంగా ఫిట్మెంట్. సో మనం కాక చూసుకుంటే ఓల్డ్ బేసిక్ ప్రస్తుతం పొందుతున్నటువంటి మూల వేతనం ఎప్పుడైతే మనం ప్రస్తుతం పొందుతున్నటువంటి మూల వేతనం ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బేసిక్ ఉందనుకోండి 40,000 చిల్లర, దాన్ని ఓల్డ్ బేసిక్ అని చెప్పేసి అంటారన్నమాట. మార్జ్డ్ మార్జ్డ్ డిఏ అంటారు. మార్జ్డ్ డిఏ అంటే ఒక నిర్దిష్ట తేదీ నాటికి ఉన్న డిఏ శాతాన్ని పాత బేసిక్లో విలీనం చేస్తారన్నమాట. ఉదాహరణకి మనకి 2023 నుంచి మనకి పీఆర్‌సీ అనేది ఇవ్వాలి కాబట్టి ఒకవేళ 2023 నుంచి కానీ అమలు చేశారనుకోండి, అప్పటికి ఉన్నటువంటి డిఏ శాతం ఎంత ఉందో చూసుకుని దానిని అయితే బేసిక్‌లో కలపడం జరుగుద్దనమాట. ఇక ఫిట్మెంట్ అనేది ఇస్తారన్నమాట. జీతం పెంచడానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి అదనపు లాభాన్నే ఫిట్మెంట్ అని చెప్పేసి అంటారన్నమాట. లాస్ట్ టైం అయితే చూసుకున్నట్లయితే మనకి ఐఆర్ 27% ఇచ్చి మళ్ళీ పీఆర్‌సీ అనేది 23%గా తగ్గించారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు సార్ గవర్నమెంట్లో 43% ఫిట్మెంట్ అయితే ఇచ్చారన్నమాట. ఉదాహరణకి 20% లేదా 27% ఈ విధంగా ఫిట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇవ్వడం వల్ల అలవెన్సెస్లో మార్పులు అనేవి వస్తాయన్నమాట. డిఏ
డిఏ అంటే డేర్నెస్ అలవెన్స్ అని చెప్పేసి అంటారు. కరువు బత్యం అని కూడా అనొచ్చు అనమాట. పాత డిఏ అంతా బేసిక్ పేలో కలిసిపోతుంది కాబట్టి కొత్త పే స్కేల్ అమల్లోకి రాగానే డిఏ అనేది 0 నుంచి రీస్టార్ట్ చేస్తారన్నమాట. రీసెట్ చేసి అక్కడ నుండి కొత్తగా లెక్కిస్తారు. అదేవిధంగా హెచ్ఆర్ఏల్లో హౌస్ రెంట్ అలవెన్స్ అని చెప్పేసి అంటాం కదా, ఇంటి అద్దె బత్యం. హెచ్ఆర్ఏ శాతాన్ని ఉదాహరణకి ప్రజెంట్ 8%, 12%, 16%, 20%, 24% కింద ఉన్నాయన్నమాట. ఈ కొత్త బేసిక్ పేపై లెక్కిస్తారన్నమాట. వీటిని ఏదైతే కొత్త బేసిక్ వచ్చిందో, ఇప్పుడు నాకు 40,000 బేసిక్ ఉందనుకోండి, దాని మీద ఇప్పుడు చూస్తాము. ఒకవేళ ఇప్పుడు 55,000, 60,000 అయిందనుకో, దాని మీద ఇప్పుడు హెచ్ఆర్ఏ ఎంత పర్సెంటేజ్ ఇచ్చారో 8%, 12% అది వస్తుంది అనమాట. ఆ విధంగా హెచ్ఆర్ఏ రూపు మొత్తం అమౌంట్ అనేది పెరుగుద్ది అనమాట. ఇతర అలవెన్స్లు, మెడికల్ అలవెన్స్లు కానీ, స్పెషల్ పే, ఇటువంటి యూనిఫామ్ అలవెన్స్లు కానీ, టీఏలు, ఇవన్నీ కూడా మార్పులు అయితే జరుగుతాయి అనమాట. ఇది పిఆర్సీకి సంబంధించి జరిగేదనమాట. పిఆర్సీకి డి ఎలా పెరుగుతుంది, ఇవన్నీ కూడా మీకైతే చెప్పడం జరుగుతుంది. ఇక ఫిట్మెంట్ గురించి కూడా చెప్పాను, అది కూడా మీరు చూసుకోండి. ఇందులో ఉదాహరణతో మీకు చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనకి పిఆర్సీ అయ్యేటప్పుడు జరిగేటువంటి మార్పులు ఎలా ఎలా జరుగుతాయి, ఏం జరుగుతాయి అంటే మనం ఒకసారి దాని గురించి కూడా చూద్దాము. పిఆర్సీ ఒక నిర్దిష్ట సమయానికి కట్ ఆఫ్ డేట్ ప్రామాణికంగా తీసుకుంటారు పిఆర్సీకి. అది ఎత్తి నాటికి ఉద్యోగులు పొందుతున్నటువంటి డిఏ, ఎంత డిఏ ఉందో డిఏ ప్లస్ బేసిక్ని కలిపేస్తారన్నమాట. డిఏ ప్లస్ ఆ బేసిక్ ఏదైతే ఉందో బేసిక్లో డిఏ కలిపేస్తారో, కలిపేసి మనకి ఏదైతే ఫిట్మెంట్ ఉందో ఆ ఫిట్మెంట్ని అందులో కలపడం జరుగుతుంది. ఉద్యోగదీతంగా అదనంగా పెరగడం కోసం ప్రభుత్వం ప్రకటించే లాభశాతమే ఫిట్మెంట్ అని చెప్పేసి అంటారు అనమాట. ఫిట్మెంట్ అంటే మొన్న ప్రకటించినటువంటి ఫిట్మెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 23% లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారు ఒక 43% ఈ విధంగా చేస్తారంట. పాత బేసిక్ పేపై ఈ ఫిట్మెంట్ శాతాన్ని లెక్కించి ఆ మొత్తాన్ని కూడా కలుపుతారన్నమాట. ఒక విధంగా చెప్పాలి అంటే ఎలా కలుపుతారంటే, న్యూ బేసిక్ అంటే ఓల్డ్ బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్, ఆ విధంగా కలపడం జరుగుతుంది అనమాట. ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఒక చిన్న ఉదాహరణ ఇద్దాం. ఒక ఉద్యోగి పాత బేసిక్ 30,000 అనుకున్నారనుకోండి, దాని మీద డిఏ 30% 9,000 అనుకుంటే, ఫిట్మెంట్ ఒక 20% అని అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు కొత్త బేసిక్ పే ఏ విధంగా లెక్కిస్తారంటే, న్యూ బేసిక్ 30,000 ప్లస్ 9,000 ప్లస్ 9,000 ప్లస్ ఏదైతే మనకి ఇచ్చినటువంటి 6,000 ఫిట్మెంట్ శాతం ఉందో అది కలుపుతారు. 30, 39 ప్లస్ 6 45,000 ఈ విధంగా కొత్త బేసిక్ అనేది అవుతుంది అనమాట. ఈ విధంగా 45,000 మొత్తాన్ని కొత్త పే స్కేల్ మాస్టర్ టేబుల్ దానికి దగ్గరగా ఉన్న పై స్కేల్ స్టేజ్కి సవరించి కొత్త బేసిక్స్ అనేది సవరించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఒక గమనిక ఏంటంటే ఇంపార్టెంట్, హెచ్ఆర్ఏ ఏదైతే హెచ్ఆర్ఏ ఉందో, ఇంటి అద్దె భత్యం, సిసిఏ, మెడికల్ అలవెన్స్లు లేదా ఇతర అదనపు భత్యాలు బేసిక్ పేలో అయితే కలవండి. ఇంకేమీ కలవు. ఇక్కడ కలిసేది ఏంటంటే బేసిక్ పేలో కలిసేది ఏంటంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ ఇచ్చిన ఫిట్మెంట్, ఇవి మాత్రమే అందులోకి కలవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడున్న బేసిక్లో డిఏ ప్లస్ మనకున్నప్పుడు డిఏ ప్లస్ ఏదైతే ఫిట్మెంట్ ఇచ్చారో వాటిని మాత్రమే పెంచుతారు. అయితే ఇక్కడ ఏం పెరుగుతాయంటే టీఏలు పెరుగుతాయి. ముఖ్యంగా టీఏ అనేది పెరుగుతుంది. హెచ్ఆర్ఏ సేమ్ ఉన్నా కానీ కొత్త బేసిక్ ప్రకారం హెచ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా యూనిఫామ్స్ అలవెన్స్ వాళ్ళకంటే యూనిఫామ్ అలవెన్స్ అనేది కూడా పెరగడం జరుగుతుంది అనమాట. మళ్ళీ అక్కడ 0 నుంచి హెచ్ఆర్ఏ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది 2023 నుంచి రావాల్సినటువంటి పిఆర్సీ, మనకి 12th పిఆర్సీ అనేది 2023 నుంచి రావాలి. ఒకవేళ 2023 నుంచి ఆ పిఆర్సీ కానీ అమలు చేశారు అనుకోండి, ఇప్పుడు మీరు ఎవరైతే కొత్తగా న్యూ బ్యాచ్ రాబోతుందో వాళ్ళకి అంత బెనిఫిట్స్ అయితే ఏముండవు. ఒకవేళ బేసిక్ ఎంత పెంచారో బేసిక్లో ఏమైనా కొంచెం పెరుగుతుందేమో కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం అనేది మీకైతే అంతగా వర్తించదు అనమాట. ఎందుకంటే మీరు ఇంకా ఆన్ డ్యూటీలో లేరు, 2023 కల్లా మీరు డ్యూటీలో లేరు కాబట్టి మీకు కొత్త పే స్కేల్లో వచ్చేటువంటి బేసిక్ అయితే వర్తిస్తుంది కానీ మిగిలినటువంటి అది ఉండదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు ఇప్పుడు మీ బ్యాచ్ ఉంది 25,220 రూపాయలు ఉంది. అప్పటికి మీకు ఇంక్రిమెంట్స్ ఏమీ లేవు కదా. ఆ 25,220 రూపాయలకి కలవలసిన ఫిట్మెంట్ అవి కలుపుతారేమో కానీ మాకైతే ఎక్కువ బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఎలా ఉంటుంది మాకైతే అంటే, ఇప్పుడు నాకున్నటువంటి బేసిక్ మీద నాకు వచ్చేటువంటి డిఏ ప్లస్ ఫిట్మెంట్ ఇవన్నీ కలిపితే ఎలా లేదన్నా నాకు ఇప్పుడు 40 అంటే 55,000 నుంచి ఒక 60,000 వరకు, 55,000 అయితే పక్కాగా బేసిక్ అనేది అవుతుంది అనమాట. 55 నుంచి ఒక 60,000 బేసిక్ అనేది అవడం జరుగుతుంది. ఈ 55 నుంచి 60,000 బేసిక్ ఏదో ఉందో దాని మీద కొత్తగా వచ్చేటువంటి హెచ్ఆర్ఏలు దాని మీద
కొత్తగా వచ్చేటువంటి డీఏలు అనేవి అమలు జరగటం జరుగుద్దనమాట. ఈ విధంగా ఓల్డ్ ఎంప్లాయీస్‌కి అయితే కొంచెం బెనిఫిట్స్ అనేవి ఎక్కువ జరుగుతది. అంటే సర్వీస్‌లో ఉన్న వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉంటది. అదేవిధంగా రిటైర్మెంట్ అయిపోయే వాళ్ళకి కూడా ఎక్కువ బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక మీకు కొత్తగా వచ్చే వాళ్ళకి ఎంత బెనిఫిట్ ఉంటదనేది వాళ్ళు అమలు చేసే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటదనమాట. ఇది పీఆర్సీకి సంబంధించిన ఒక క్లారిటీ వీడియో. ఒకటికి 2 సార్లు వినండి. ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం చెప్పండి. ఎంత పెరుగుతది ఏంటి అనేది మాత్రం ఎవరో చెప్పలేము ఇప్పుడు. ఖచ్చితంగా ఇప్పుడు నేననుకోండి నేను గెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే నా బేసిక్ నాకు తెలుసు. నా డీఏ నాకు తెలుసు. మళ్ళీ ఆళ్ళు ఫిట్ ఎంత ఇస్తారో అయితే తెలీదు. అవన్నాట్లి మీద నాకైతే ఇంత వర్తిస్తది అని చెప్పేసి నేను ఇప్పుడు ఎలా చెప్పాను ఒక 55,000-60,000 దాకా నా బేసిక్ అవుతదని అలా చెప్పొచ్చు గానీ, మీరు మరి ఇంకా సర్వీస్‌లోకి రాలేదు కాబట్టి మీకు దాన్ని వర్తింపజేస్తారా? లేదా? ఏంటి? అనేది గవర్నమెంట్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటది. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా విని మాకెంత పెరుగుద్ది అది అని అనకుండా మీకు పెరగాలి ఏది చేయాలన్నా గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటది. ఓకేనా? థాంక్ యూ.